శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనకు వేమన్న సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు. ఆ రకంగా ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే, సాధన చేసినట్టయితే ఎటువంటి సమస్యనైనా సాధించవచ్చు, అధిగమించవచ్చు. ఎట్లా అంటే ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ప్రయత్నం చేసినట్టయితే ఎటువంటి కార్యాన్నైనా సాధించవచ్చు. కోరికల చేత పనులు సాధ్యపడవు. ఎట్లా అంటే సింహము ఆహారం కావాలి అంటే గుహలో నిద్రించిన దానికి దాని ముఖంలోకి, దాని నోటిలోకి ఏ జంతువు కూడా వెళ్ళి నన్ను తిను అని అడగదు. మరి దానికి ఆహారం కావలసి వచ్చినప్పుడు గుహలో నుండి బయటికి వచ్చి వేటాడితేనే దానికి ఆహారం లభిస్తుంది. కనుక అది సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇక యథాహ్యేకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. ఏ విధంగానైతే ఒక రథం నడవాలంటే 2 చక్రాలు సమానంగా ఉండాలి, 2 చక్రాలు సమానంగా వెళ్ళగలగాలి. ఒకే చక్రంతో రథం ఏ విధంగా వెళ్ళలేదో మానవుడు కూడా తన ప్రయత్నం చేయకుండా కేవలం దేవుడి మీదనే భారం వేసి దేవుడా ఈ కార్యాన్ని నెరవేర్చు అంటే ఆయన ఏమీ చేయలేడు. కనుక దేవుని మీద భారం వేయకుండా మనం చేసే ప్రయత్నం చేస్తూ అప్పుడు దేవుడి మీద భారం వేసినట్టయితే ఆయన సహాయం చేస్తాడు. ఇంకా యోజనానాం సహస్రంతు శనైర్గచ్చేత్ పిపీలికాః అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. ఎట్లా అంటే చీమలు, పిపీలిక అంటే చీమలు చిన్నవైనప్పటికీ అవి సాధన చేసి ప్రయత్నం చేసి నడుచుకుంటూ వెళ్ళి కొన్ని వేల మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేయగలవు. వాటి వరుసను చూసి, ఆ చీమల గుంపును చూసి, చీమల ప్రవాహాన్ని చూసి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. ఎట్లా అంటే అలాగే అగచ్చన్ వైనతేయోపి, గరుత్మంతుడైనప్పటికీ కూడా అగచ్చన్ ఎక్కడికి వెళ్లకుండా కదలకుండా ఉన్నట్టయితే పదమేకం నగచ్చతి, ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేడు. కనుక సాధన చేసినట్టయితే ఎటువంటి కార్యాలైనా సాధింపబడతాయి, సిద్ధింపబడతాయి అనేది తాత్పర్యము. లోకాః సమస్తాః సుఖినో భవంతు.